నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం. ఎన్నికల్లో వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరో జీవో జారీ. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన లబ్ధిదారుల గుర్తింపు. కేటీఆర్ కు బండ్ల గణేష్ కౌంటర్. కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్న బండ్ల గణేష్. వైసీపీ పాలనలో పేదరికం తగ్గింది. చంద్రబాబు పెత్తందారులకే ప్రతినిధి అన్న సిద్దిరి. తేజస్వి యాదవ్ కాన్వాయ్ ప్రమాదం. వాహనం డ్రైవర్ మృతి, 6 కానిస్టేబుళ్లకు గాయాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో కీలక సమావేశాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో కీలక సమావేశాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో సమావేశానికి హాజరవుతున్నారు. 170 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, దీంతో పాటు పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో పాటు మండల స్థాయి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సిద్ధం కావాలనే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని పార్టీ నేతలు కూడా పదే చెప్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా
సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలోని 99% పైగా హామీలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కేడర్ ని మరింత ఉత్సాహవంతంగా పనిచేసేందుకు కావచ్చు, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మరింత గెలుపును తీసుకునేందుకు గాను కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఒక కీలకమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 5 ఏళ్లలో చెప్పుకుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒకటైతే, మరోవైపు ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదనే అంశాన్ని పదే పదే చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఒకవైపు రాజధాని లేదు, మరోవైపు నిరుద్యోగ సమస్య ఉందనే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి వీటిని అమలు చేయడం లేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు చేస్తున్నాయి. తెలుస్తోంది వైసీపీ చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కదారి పట్టించేలా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి గట్టిగా కౌంటర్ ఇచ్చి ప్రజల్లోకి వైసీపీ చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్లడం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతున్నట్టు కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులకు మరి కాసేపట్లో కీలకమైన దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా అసెంబ్లీ సమన్వయకర్తలతో పాటు ప్రతి మండలానికి సంబంధించిన కీలకమైన నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే యుద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలను కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వెళ్లే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ఇటు నేతలందరూ కూడా ప్రజలతోనే మమేకం అయ్యే దిశగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. త్వరలో వైసీపీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతుంది. ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మేనిఫెస్టోను రూపొందించే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. గత మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీలు దాదాపుగా అన్ని అమలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన కొంత సానుకూలత ఉంది. సో మరికొన్ని కొత్త హామీలు వచ్చే మేనిఫెస్టోలో ఇస్తే వాటిని కూడా ఉచితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమయం కూడా కొంత తక్కువ ఉంది. కాబట్టి ఆ మేనిఫెస్టోను కూడా ఉచితంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అంశానికి సంబంధించి ఇప్పటికే కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలను, కేడర్ను కూడా ఆర్థికంగా సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు వచ్చే ఎన్నికలతో సంబంధించి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తోందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. 3 ఏళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజా పాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది. 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్ల కేటాయింపులు చేస్తారు. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయనున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రతి నెల సబ్సిడీ అమౌంట్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లకు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రభుత్వం. భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 రూపాయలు చెల్లించేలా ఏర్పాటు చేయనున్నారు. 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, ఓవర్ టు యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు మరో 2 పథకాలు ప్రారంభించబోతుంది. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం. ఏదైతే పేదలు ఉన్నారో వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇక మరో పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ 2 పథకాలను కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 గంటల ప్రాంతంలో సచివాలయంలో ఈ 2 పథకాలను కూడా ప్రారంభించబోతున్నారు. అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను కూడా ప్రకటించింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో చూస్తే సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్టు ఆధారంగా 39.5 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇక తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రభుత్వం పెట్టింది. ఇక గత 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లను కేటాయించబోతోంది. అయితే మొత్తంగా ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఈ పథకానికి సంబంధించి మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్ కూడా ఆయిల్ కంపెనీలు ట్రాన్స్ఫర్ చేయనున్నాయి. ఇక నెల సబ్సిడీ అమౌంట్ ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక ఈ పథకం ప్రారంభమయ్యాక భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం 500 చెల్లించేలా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది. ఇక మరోవైపు 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని ప్రారంభించింది. ఇక ఈ రోజు నుండి ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ రోజు నుండి ప్రారంభించబోతోంది. మరోవైపు 200 యూనిట్లు ఎవరైతే ఉచితంగా అంటే పేదలు ఉన్నారో వారికి ఉచిత విద్యుత్ను అందించాలని చెప్పి గృహ వినియోగదారులకు సంబంధించి ఈ 2 పథకాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఈ 2 పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వారికి అర్హులుగా గుర్తిస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఒకవేళ ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు లేదు, భవిష్యత్తులో వారికి తెల్ల రేషన్ కార్డు కూడా మేము కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఏ రోజైతే తెల్ల రేషన్ కార్డు వస్తుందో ఆ రోజు నుండి ఈ పథకంలో వీళ్ళు భాగస్వామ్యం అవుతారు. అప్పటి వరకు మామూలుగా ఏదైతే ఈ ఉచిత విద్యుత్ పథకం కానీ అలాగే ఈ 500 రూపాయల సిలిండర్ కానీ రాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే మొత్తంగా ఇప్పటికే 2 పథకాలను ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 పథకాలను ఈ రోజు నుండి ప్రారంభించబోతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు. అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను అనవసరంగా కెలుకుతున్నారని అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. రాముడి పేరిట ఎన్నికల్లో నిలిచుంటానని, తాను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ వాగుడుతో బీఆర్ఎస్ మునిగిందని, పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం అంటూ బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 420 హామీలు ఉంటాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి 6 నెంబర్ వేసిర్రు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచినట్ట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీ పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్ళీ చెప్తున్నా. దానికంటే ముందు విద్యా దీవెన ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్. కృష్ణా జిల్లా పామరులో ఈ నెల 29న సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం జగన్ పామరు నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టామని చెప్పారు. జరిగే కార్యక్రమానికి
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర నలుమూల నుంచి మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. లక్షలాదిగా ఈ రోజున విద్యార్థులంతా కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో సీఎం జగన్ ఎన్నికల ముందు స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఎన్టీఆర్ హయాంలోనే ప్రాజెక్టును ప్రారంభించామని, 83% తామే పూర్తి చేశామని, 5 ఏళ్లలో సీఎం జగన్ కేవలం 13% మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీరు ప్రజలకు ఎంతో ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన 66 కోట్లు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నారా లోకేష్ గారు చెప్పినప్పుడు పైన బటన్ నొక్కి 10 రూపాయలు వేస్తున్నారు, కింద ఎర్ర బటన్ నొక్కి 100 రూపాయలు లాగుతున్నారు. ఆ కాలువ పక్కన ఉండే రైతులందరూ కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల్లో ఉండే తుఫాన్ హెచ్చరిక లాగా మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇళ్లపైకి ఎక్కువ ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలేరు, అవి తన్నుకొని వస్తున్నాయి, కాలువలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి ఆ పక్కన పొలాల్లో పనులు చేసుకోవద్దు ఒక 4 రోజులు. అలాగే ఆవులు ఇచ్చామని చెప్పారు. కొంచెం రికార్డు ఇస్తే మేము కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్ని ఆవులు ఇచ్చారో చెక్ చేసుకుంటాం. 40,000 కుటుంబాలు. వైసీపీ దుష్ట చర్యలకు చరమగీతం పాడతామని అన్నారు పామర్రు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్. కృష్ణా జిల్లా పామర్రులో జనసేన జెండా దిమ్మను దుండగులు కూల్చివేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మను వైసీపీ అల్లరి మూకలు కూల్చివేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పామర్రు నియోజకవర్గాన్ని అల్లర్లు సృష్టించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని, దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు తాము భయపడేదే లేదని, దీనికి తగిన బుద్ధి చెబుతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.